ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా మార్గంలో మనందరికీ కూడా అత్యంత పర్వదినము శ్రీ గురు పౌర్ణమి. సంవత్సరం అంతా కూడా మనము గురు పౌర్ణమి ఉత్సవం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరము గురు పౌర్ణమి ఉత్సవము అధిక జ్యేష్ఠ మాసం రావడంతో ఒక నెల ముందుకు జరిగింది. అంటే జూలై 29వ తేదీ ఈసారి గురు పౌర్ణమి ఉత్సవం జరగబోయేటువంటి రోజు. బాబా మనకు ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడంటే దాదాపుగా 2 నెలల సమయం గురు పౌర్ణమికి ఉంది. మరి గురు పౌర్ణమికి ముందు మనకు ఏ పండుగ లేదు. అంటే కేవలము భగవంతునికి సంబంధించినటువంటి ఉత్సవం మాత్రమే కాదు, అసలు పండగలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఏ కార్యక్రమాలు లేవు. మనమంతా కూడా ఈ 60 రోజులు కూడా చాలా ఫ్రీగా ఉంటాం. పెళ్ళికి పోవాలనో, ఇతర ఫంక్షన్స్కి పోవాలనో, ఎక్కడెక్కడో పోవాలనేటువంటి ఆతృత ఆరాటం లేనటువంటి రోజులు ఈ 60 రోజులు. మరి ఈ 60 రోజులు మీరు ఏం చేస్తారు? బాబా మార్గంలో ఉన్నటువంటి మనము ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. భగవంతుని పట్ల భక్తిని, ప్రేమను పెంపొందించుకోవడానికి ఏదో ఒక కార్యక్రమంలో మనము నిమగ్నమై ఉండాలి కదా. మరి బాబా సాయి టీవీకి, అదేవిధంగా వరాల సాయి మందిరానికి, మనందరికీ కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని వారిస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మనము ఒక 45 రోజులు భిక్షా మహోత్సవాన్ని నిర్వహించుకునేటువంటి ఒక అవకాశాన్ని బాబా ఇచ్చారు. ఈ 45 రోజులు కూడా పరోపకార సేవ కోసము మనందరము దీక్షగా భిక్ష చేసేటువంటి కార్యక్రమాన్ని బాబా మన ముందుంచారు. బాబా మన ముందుంచినటువంటి కార్యక్రమము పెద్ద కఠినమైనటువంటి నియమాలు, లేకపోతే నిష్టలు ఇవేవీ కూడా లేదు. అత్యంత సరళంగా ఆడుతూ పాడుతూ మన పని మనం చేసుకుంటూ జూన్ 15వ తేదీ నుండి జూలై 25వ తేదీ వరకు 41 రోజుల పాటు మనం ఈ భిక్షా మహోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ భిక్షా మహోత్సవంలో పాల్గొనడానికి కావలసినటువంటిది ఏమిటో తెలుసా? బాబా పట్ల భక్తి, భిక్ష పట్ల గౌరవం. అదేవిధంగా భిక్ష అనగానే అదేదో దీక్ష తీసుకొని చేయాలి, లేకపోతే పెద్ద సంచేసుకొని ఇళ్లలోకి వెళ్ళాలి, ఇటువంటి దాంట్లో ఉంటారు. కానీ బాబా సాయి టీవీ ద్వారా ఒక సింపుల్ సాధనను, సింపుల్ భిక్షను మీకు అందిస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మనందరము కూడా గుళ్ళో అన్నదానాలకో ఇంకోటో ఇస్తూ ఉంటాం. కానీ భిక్ష ద్వారా సేకరించినటువంటి ఈ దక్షిణను మనం పరోపకార సేవకు వినియోగించాలని చెప్పి, ముఖ్యంగా మన యొక్క గురువు స్థానమైనటువంటి షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవసరార్థుల కోసం మనం చేస్తున్నటువంటి భిక్ష. నిజంగా బాబా దేనికి సంతోషిస్తారంటే పరోపకారానికే సంతోషిస్తారు. ఆ పరోపకారం చేయడానికి బాబా మనకు అనుగ్రహించినటువంటి భిక్షా కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే, మొదట ఈ భిక్ష తీసుకునేటువంటి వారు, నిత్య నియమంగా చేయాలనుకునేటువంటి వారు ఈ 41 రోజుల పాటు రోజుకు 2 దగ్గర భిక్ష చేయండి. గురువారం రోజు మాత్రము 9 మంది దగ్గర భిక్ష చేయండి. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి, మీరు ప్రతిరోజు భిక్ష చేసేటువంటి అవకాశం లేదు. ప్రతిరోజు ఎవరి దగ్గరికని వెళ్తాం అనుకునేటువంటి వాళ్లకు ఇంకొక విధానం ఉంది. మీరు వారం మొత్తంలో మీకు ఇష్టం వచ్చినటువంటి రోజులు, అది గురువారం కావచ్చు, ఆదివారం కావచ్చు, మీ ఇష్టం వచ్చినటువంటి వారం, మీకు వీలు ఉన్నటువంటి వారంలో 1-2 రోజులు, వీలైతే ఒక రోజులోనే కంప్లీట్ చేసుకోవచ్చు భిక్ష. వారంలో ఒక 11 మంది దగ్గర భిక్ష స్వీకరించండి. ఇట్లా నాకు తెలిసి 6 వారాలు వస్తున్నాయి. షష్టంచ షిరిడీ వాసనే అని అంటారు. గురు పౌర్ణమికి మనం 6 గురువారాలు షిరిడీ కోసం, శ్రీ సాయిబాబా కష్ట నివారణ స్తోత్రంలో ఉంటుందన్నమాట. షష్టంచ షిరిడీ వాసినే, షిరిడీలో ఉన్నటువంటి ఆ సాయిబాబా మన యొక్క కష్టాలను తొలగిస్తారు.
ఈ భిక్ష చేసినటువంటి వారి యొక్క కష్టాలు ఖచ్చితంగా బాబా తొలగిస్తారు. తర్వాత మూడవ పద్ధతి కూడా ఉంది. ఆ మూడవ పద్ధతి ఏమిటంటే, మేము ఎవరము కూడా ఎక్కడికి వెళ్ళలేము, భిక్ష చేయలేము, ఏం చేయాలి? వెరీ సింపుల్. ఈ 45 రోజులు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల చేత ఒకరికో ఇద్దరికో భోజనానికి 100 రూపాయలు 200 ప్రతిరోజు కూడా తీసి పక్కన పెట్టండి. ఇంకొక పద్ధతి ఏమిటంటే, మీ బంధువులు ఎవరైనా ఉంటే ఆన్లైన్ ద్వారా భిక్షను మీరు స్వీకరించండి, ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి వారు. లేదు నేను ఎవరిని అడగను, ప్రతిరోజు ఒకరికి భోజనానికి 100 రూపాయలు నేను తీసి ఉంచుతాను, ఆ 100 రూపాయలను తీసి ఉంచి 41 రోజుల తర్వాత దానిని నేను భిక్షా జోలికి సమర్పిస్తాను అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా కూడా భిక్షలో పాల్గొనవచ్చు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, భిక్షా మహోత్సవం అని ఎందుకు పెట్టామంటే, ఈ భిక్షను మనము ఆనందంగా చేయాలి. ఇదేదో స్వీకరించిన తర్వాత కఠినమైనటువంటిది, అరే నేను స్వీకరించాను కానీ రోజుకు 2 దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి, ఇటువంటి సంశయం ఉండకూడదు. అదేవిధంగా నేను ఎవరిని అడగను, ఎవరి దగ్గరికి వెళ్ళను, అటువంటి వారు కూడా మీ ఇంట్లోనే ప్రతిరోజు భిక్షాజోలలో కొంత దక్షిణ వేయండి, 41 రోజుల తర్వాత అది పంపించండి. ఇంకొక మార్గం కూడా చెప్పాను కదా, వారం మొత్తం చేయకుండా వారం మొత్తంలో 1-2 రోజులు కేవలం 11 మంది దగ్గర భిక్ష స్వీకరించండి. ఈ భిక్ష స్వీకరించేటప్పుడు కూడా మీరు తప్పకుండా ఎవరైతే భిక్ష ఇస్తారో వారికి ఈ భిక్ష యొక్క ఉద్దేశం తెలియజేయండి. ఈ భిక్ష గురు పౌర్ణమి సందర్భంగా ఎవరైతే బాబాను నమ్ముకొని ఉన్నారో, బాబా కేంద్ర స్థానమైనటువంటి షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వారికి నిత్యావసర సరుకులను అందజేయడానికి ఈ భిక్షా డబ్బు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు 2 కిలోల బియ్యానికి వదలుచుకుంటే 120 రూపాయలు ఇవ్వండి. లేదు అంతకు మించి ఇంకొక ఆయిల్ ప్యాకెట్ కూడా ఇస్తా అంటే 400 రూపాయలు ఇవ్వండి. పోనీ ఒకరి భోజనానికి ఇస్తానంటే 100 రూపాయలన్నా భిక్ష ఇవ్వండి. ఎందుకంటే సాయిబాబా భిక్ష అనగానే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, బాబా ఒకటి చెప్పారు, శ్రద్ధా సబూరి 2 రూపాయలు సమర్పిస్తే చాలని. మన భిక్షాజీవులలో 2 రూపాయలు పడితే అది ఎవరికి మనం ఉపయోగిస్తాం? 2 రూపాయలకు ఉన్నటువంటి విలువ ఏమిటి లౌకికంగా ఈరోజు? బాబా చెప్పినటువంటి 2 రూపాయలకు నిజంగా గొప్ప విలువ ఉంది. ఆ 2 నీలో పెట్టుబడి పెడితే గొప్ప ఫలితం వస్తుంది. ఆయన చెప్పినటువంటి శ్రద్ధా సబూరి అనేటువంటి 2 రూపాయలని మన జీవితానికి మనం పెట్టుబడి పెట్టుకోవాలి. భిక్షాజోన్లో వేయడానికి 2 రూపాయలు సరిపోవు. ఎందుకంటే 2 రూపాయలకి ఈరోజు చాక్లెట్ కూడా పిల్లలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. బిస్కెట్ ప్యాకెట్ మినిమం ఈరోజు 10 రూపాయలు కదా. కాబట్టి మీరు భిక్ష చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేయండి. అయ్యా మీరు ఇచ్చేటువంటి దక్షిణ ఒక కుటుంబానికి ఒక 4 కిలోల బియ్యమో లేకపోతే ఒక 5 కిలోల ఆటాను ఇచ్చే విధంగా మీరు దక్షిణను సమర్పించండి అని చెప్పి అడగండి. దాంట్లో తప్పులేదు. ఎందుకంటే మనం చేసేటువంటి ఈ కార్యక్రమము పరిపూర్ణం కావాలి, దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. కాబట్టి అది చెప్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ మిత్రులు బాబాను మీలాగా ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వాళ్ళందరికీ ఇది తెలియజేసి వారి దగ్గర నుంచి భిక్ష ఆన్లైన్ ద్వారా తెప్పించుకొని చివరి రోజు ఆన్లైన్లో జమైందంతా కూడా సాయి టీవీ వరాల్ సాయి మందిరానికి దాన్ని పంపించండి. చాలామందికి ఇష్టమైనటువంటిది ఏంటంటే భిక్ష అనగానే మన పట్టణ ప్రాంతాల్లో కొంచెము కష్టం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక తల్లి పోయినసారి భిక్ష చేసింది. ఫ్రీ బస్సు కదా, ఆ తల్లి తెలంగాణలో కరీంనగర్లో ఉంటుంది. ప్రతిరోజు కూడా సమీపంలో ఉన్నటువంటి బంధువుల ఇంట్లకు బస్సులో వెళ్ళి రోజు తనకు తెలిసినటువంటి ఒక గ్రామంలో బంధువుల దగ్గర భిక్ష చేసింది ఆ తల్లి. చాలామందికి ఇది ఒక దీక్షలాగా చేస్తారు. అందుకని అటువంటి వారి కోసము ప్రతిరోజు చేయమని చెప్తున్నాం. అలా వీలు కానటువంటి వాళ్ళు వారంలో ఒక రోజు, మనందరికీ గురువారం ఇష్టం కదా, గురువారం రోజు చేయండి. అలా కూడా సాధ్యం కానటువంటి వారు ఇంట్లోనే ఉండి మీ ఇంట్లోనే భిక్షా బ్యాగ్ పెట్టుకొని ఎవరైనా వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రతిరోజు కానీ, నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎటు వెళ్ళలేనటువంటి వారు మీ ఇంట్లో భిక్షా జోలు పెడితే ఖచ్చితంగా రోజు ఎవరో ఒకరు వస్తారమ్మా. ఇది 100%.
విశ్వసించండి, ప్రతిరోజు రాకపోయినా ఖచ్చితంగా వారంలో ఒకరిద్దరు ముగ్గురు వచ్చినా సరే మీ భిక్ష పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఇది ఒక మహోన్నతమైనటువంటి సేవ. చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, భిక్ష ద్వారా మనం ఏం చేయబోతున్నామని చెప్పి. భిక్ష ద్వారా మనం ఏం చేయబోతున్నామంటే, చాలామంది ఏం చేస్తారంటే అన్నదానాలు కానీ లేకపోతే ఏదైనా మనము ఎవరికైనా ఇవ్వదలుచుకున్నప్పుడు, సహాయం చేయదలుచుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చాలామంది రోడ్డు పైన కూర్చున్నటువంటి వాళ్లకు ఇస్తూ పోతూ ఉంటారు. సాయి టీవీ పాలసీ అది కాదు. సాయి టీవీ ఏం చేస్తుందంటే, పోయిన సంవత్సరం మీరు చూశారు, షిరిడీ పరిసర ప్రాంతాల్లో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులకు, కర్మచారులకు మనము కిరాణా కిట్ అందజేయడం జరిగింది. ఎందుకు వాళ్ళకు అందజేశారు? ఎందుకు ఆ సంకల్పం కలిగింది? ఎందుకంటే షిరిడీకి ప్రతి సంవత్సరము కూడా కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. వచ్చినటువంటి వాళ్ళం మనము ఆ రోడ్లపైన నడుస్తాం, ఆ రోడ్లపైనే చెత్తేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. మనందరి సౌకర్యం కోసం ఆ పారిశుద్ధ్య కార్మికులు అనుక్షణం ఆ షిరిడీని క్లీన్గా ఉంచడానికి వారు శ్రమిస్తూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, పారిశుద్ధ కార్మికుల యొక్క జీతాలు చాలా తక్కువ. అంతేకాదు, హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఇటుక బట్టీలు ఉంటాయి. ఇటుక బట్టీల్లో పనిచేసేటువంటి వాళ్ళ జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి మనము ఒక్కరోజు సహాయం చేస్తే వాళ్ళ జీవితం మారిపోతుందా? ఎస్, ఎంతో కొంత వాళ్ళకు వెసులుబాటు కలుగుతుంది. ఒక పారిశుద్ధ కార్మికురాలికి మనము ఒక కిరాణా కిట్ ఇస్తే అది కనీసం నెలన్నరకో అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందులో అన్ని వస్తువులు ఉంటాయి, నూనె దగ్గర నుంచి ఉప్పు దాకా. కాబట్టి అది ఒక నెల రోజులకు ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఆ తల్లికి ఏ సహాయం జరిగింది? ఆ నెల కొనాల్సినటువంటి సరుకుల యొక్క ఖర్చు మిగిలింది. ఆ ఖర్చు 1000 రూపాయలు 2000 మిగిలితే ఆ తల్లి ఇంకొక అవసరాల కోసం వాడుతుంది. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. ఒక పారిశుద్ధ కార్మికురాలు మొన్న శ్రీరామనవమికి పోయినప్పుడు కలిసి చెప్పింది, సార్ మీరు ఆ రోజు కిరాణా కిట్ ఇచ్చారు కదా మాకు, దానివల్ల మా కుటుంబం ఎంతో సంతోషించింది. సంతోషించడమే కాదు, మాకు నెల రోజుల యొక్క కిరాణా సామాన్ డబ్బులు మిగిలాయి. నా కొడుకు 3 నెలల నుంచి అంతకుముందు నన్ను అడుగుతూ ఉన్నాడు, అమ్మా స్కూల్కు షూస్ పాడైపోయినాయి అమ్మా, కింద బాటం పోయింది, అది కాలు రాక్కపోతుంది, కొత్త షూ కొని అని అడుగుతున్నాడు. కానీ మాకు వచ్చేటువంటి జీతాలు మా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంవత్సరంలో 2వ షూ కొనడం చాలా కష్టము. అందుకని మా పిల్లవాడికి ఏదో సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ కిరాణా డబ్బులు మిగలడం వల్ల నా కొడుకు 2 జతల షూలు కొనిచ్చాను అని అంది. తను పులకరించిపోయింది. బాబా చేయించేటువంటి పరోపకార సేవ అంటే ఇది కదా అని చెప్పి మనందరము కూడా ఈ సేవలో పాల్గొంటే కొన్ని కుటుంబాలు ఆనందిస్తాయి. బాబా ఎప్పుడూ కూడా సోమరిపోతులకు ఉచితంగా ఇచ్చి వారిని పోషించొద్దని చెప్పాడు. అందుకనే సాయి టీవీ వరాల సాయి మందిరం చేసేటువంటి అర్పణం కావచ్చు, ఈ భిక్షకు సంబంధించి కావచ్చు, మేము పర్టికులర్గా కొన్ని సెక్షన్స్ని గుర్తిస్తాం. ఆ సెక్షన్స్కి అది ఇస్తే ఎటువంటి గొప్ప ఆనందం ఆ కుటుంబంలో ఉంటుందన్నటువంటి దానికి ఇంతకుముందు ఆ పారిశుద్ధ కార్మికురాలు తన కొడుకు మిగిలినటువంటి డబ్బుతోటి షూ కొనిచ్చానని చూశారా? ఆ పిల్లవాడు ఎంత సంతోషించుంటాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరో ఇచ్చారు నాకు, ఇచ్చినటువంటి వారు ధన్యులు. ఎప్పుడు కూడా సాయి టీవీ ఇది మేం చేస్తున్నామని క్లెయిమ్ చెయ్యదు. సాయి టీవీ భక్తులను ప్రోత్సహించి వారిలో ఉత్తేజాన్ని కలిగించి వారిని ఇందులో భాగస్వాముల్ని చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్తాను తప్ప ఇది సాయి టీవీయో వరాల సాయి మందిరం గొప్పతనం అని చెప్పి మేము చెప్పం. కాబట్టి ఈ భిక్ష ద్వారా కొన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. మనకు తెలియకుండానే వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క విష్ మనకు లభిస్తుంది. ఇదంతా చూసి సద్గురు సంతోషిస్తాడు. ఇంత ప్రేమ కలిగినటువంటి బిడ్డలు నాకు ఉన్నారా, నేను చెప్పినటువంటి పరోపకార సేవను ఎంత అద్భుతంగా వీరు చేస్తున్నారు అనేటువంటి దాంట్లో బాబా అనుగ్రహం మనకు లభిస్తుంది. గురు పౌర్ణమికి మనము లక్షల రూపాయలు పెట్టి డెకరేషన్స్ చేసినా, లేకపోతే 1000 ద్రాక్ష పళ్ళతో, లేకపోతే ఇంకో రకరకాలైనటువంటి చేస్తూ ఉంటారు కదా, వాటన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది పరోపకార సేవ.
ఆ పరోపకార సేవకు మనం మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మాత్రం ఇవ్వడం మాత్రం కాదు. బాబా చెప్పినట్టు భిక్ష అనేటువంటి ఈ మహాకార్యంలో పాల్గొంటే ఇది నిజంగా మహోత్సవం. మీరు చూడండి, 41 రోజులు మీకు ఎంత ఆనందం కలుగుతుందో. ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి ఆనందం, తృప్తి ఈ 41 రోజుల్లో బాబా మీకు గొప్ప అనుభవాలను ఇస్తాడు, గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. మీరు అడగకుండానే కొన్ని సందర్భాల్లో మనకు తెలిసినటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు మీకు వచ్చి భిక్ష సమర్పిస్తూ ఉంటారు. ఆ ఆనందం ఎంత గొప్పది. ఒక్కొక్కసారి భిక్షా సమయంలో కలిగేటువంటి తృప్తి, ఆనందానికి వెలకట్టలేనటువంటి అవి జీవితాంతం ఉంటాయి. అంత గొప్పగా ఉంటుంది భిక్షా మహోత్సవం. మన జీవితాల్లో ఒక ఆనందం. 41 రోజులు మీరు ఆనందం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అంతేకాదు, ఈ భిక్ష ద్వారా మనకు బాబా గొప్ప సంస్కరణ మనలో చేస్తారు. మొదటిది ఏంటో తెలుసా? అహంకారాన్ని నిర్మూలించుకోగలుగుతాం. అరే, నేను ఎందుకు ఒకరిని యాచించాలి అన్నప్పుడు నేను నా కోసం యాచించట్లేదు, నా గురుసేవ కోసం యాచిస్తున్నాను. అంతే కదా. బాబా మార్గంలో సేవ ఉన్నతమైనటువంటిది. ఆ సేవ ఎప్పుడు కూడా బాబా మంత్రం ద్వారానో, దంత్రం ద్వారానో, ఇంకోటి ద్వారానో డబ్బు సృష్టించి బాబా గారి సేవను చేయించట్లేదు. ఈరోజు షిరిడి సంస్థానమైనా, బాబా వ్యవస్థలైనా దేంతో నడుస్తున్నాయి? తన యొక్క భక్తుల యొక్క ప్రేమ అనేటువంటి దక్షిణ రూపంలో వచ్చేటువంటి పెట్టుబడితోటి వ్యవస్థలు నడుస్తున్నాయి. కాబట్టి బాబా దేనికి సంతోషిస్తాడంటే, తన పేరు మీద జరిగేటువంటి సేవలో తన బిడ్డలు ఇన్వాల్వ్ అయినప్పుడు బాబా సంతోషిస్తాడు. కాబట్టి మన అహంకారాన్ని తీసేయడం ద్వారా బాబా సంతోషిస్తాడు. భిక్ష ద్వారా నేను అనేటువంటి అభిమానం తొలగిపోతుంది. అభిమానం తొలగిపోయి నేను ఈ దేహాన్ని 41 రోజులు నేను గురుసేవ కోసం వినియోగిస్తున్నాను. ఇందులో మనము గంటల తరబడి, పూటల తరబడి చేసేటువంటిది ఏమీ లేదు. రోజు కొద్ది సమయం పెడితే చాలు. అంతేకాదు, 2 మాత్రం తప్పకుండా చేయాలి. ఇవి బాబాకి ఇష్టమైనటువంటివి. ఆ 2 ఏమిటంటే, రోజు ఉదయాన్నే మీకు ఇష్టమైనటువంటి సాయి మంత్రాన్ని, ఓం శ్రీ సాయిరాం కావచ్చు, ఓం శ్రీ సాయినాథాయ కావచ్చు, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి కావచ్చు, మీ మనసుకు ఏది ఇష్టమైతే ఆ నామాన్ని ప్రతిరోజు బాబా ముందు దీపం వెలిగించి 108 సార్లు చదవండి. ఇది అత్యంత ఇష్టమైనటువంటిది బాబాకు. రెండవది, శ్రీ సాయి సచ్చరితలో ఒక అధ్యాయాన్ని తప్పకుండా పారాయణ చేయండి. పారాయణ చేయడానికి ఇబ్బంది అయితే చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళి అధ్యాయం 1 అని కొట్టండి, శ్రీ సాయి సచ్చరిత. చక్కగా మీరు దాన్ని శ్రవణం చేయవచ్చు. ఇంకొకటి ఏమిటంటే, ఎవరైతే ఈ భిక్షా మహోత్సవంలో పాల్గొంటారో మీరందరూ కూడా ముందుగా మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలి. చేసుకుంటే ఏం జరుగుతుందంటే, మీ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఏ రోజు ఏ అధ్యాయం పారాయణ చేయాలనేటువంటిది అధ్యాయం PDF పెట్టబడుతుంది. అధ్యాయం యొక్క వాయిస్ కూడా పెట్టడం జరుగుతుంది. చదువుకునేటువంటి వాళ్ళు PDFలో చదువుకోవచ్చు, వినేటువంటి వాళ్ళు ఆడియో రూపంలో వినవచ్చు. తర్వాత మీరందరూ కూడా ముందుగా పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయనుకోండి, ఆ రోజు ఏదైనా ప్రత్యేకమైనటువంటి పారాయణ చేయాలా అనేటువంటి విషయాలు మీ గ్రూప్ ద్వారా సమాచారం అందుతుంది. రెండవ ప్రయోజనం, ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఎవరైతే ఈ భిక్షలో పాల్గొని పేర్లు నమోదు చేసుకుంటారో వారి గోత్రనామాలతో 41 రోజులు వరాల్ సాయి మందిరంలో గురు కృపా పూజను నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు? మనందరము కూడా ఈ భిక్షలో పాల్గొన్నామంటే ఖచ్చితంగా అందరికీ ఒక్కొక్క సంకల్పాలు ఉంటాయి. కొంతమందికి లౌకికపరమైనటువంటి కోరికలు ఉంటాయి, కొంతమందికి ఆధ్యాత్మిక పారమార్థికమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరిక ఏదైనా సరే, ఆ కోరికను, సంకల్పాలను నెరవేర్చడానికి 41 రోజులు కంటిన్యూగా గురుకృపా పూజ జరగడం అనేటువంటిది, మన పేర్ల మీద జరగడం అనేటువంటిది ఎంత గొప్ప అదృష్టమో చూడండి. అంతేకాదు, మీ అందరి గోత్రనామాలతోటి ఏ రోజైతే మనము ఈ పరోపకార సేవ, మనం చేసినటువంటి భిక్ష యొక్క దక్షిణతోటి కొన్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి అందజేస్తామో, ఆ రోజు ముందు పూజ చేసి, అది గురు పౌర్ణమి రోజా, గురు పౌర్ణమి ముందు రోజా అనేది తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. పూజ చేసి షిరిడీలో మీ గోత్రనామాలతో పూజ చేసి వాటిని ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వారికి అందజేస్తాం. అంటే ఒక్క
ఒక్క కార్యక్రమం ద్వారా బాబా మనకు ఎన్ని అనుగ్రహాలు ఇస్తున్నారో చూడండి. మనల్ని 41 రోజులు ఏ వస్త్రము మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ నియమము లేదు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, స్త్రీలకు కూడా ఏ నియమము లేదు భిక్షలో. భిక్ష అనేటువంటిది ఇది పూజా పునస్కారం కాదు, ఒక పరోపకార సేవ కోసం మనం నిష్కామంగా నిర్మలమైనటువంటి మనస్సుతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి దీనికి ఎటువంటి నియమం లేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చాలామంది సిస్టర్స్ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు చేసేటువంటి సేవ చాలా గొప్పది. వాటికి ఏమైనా నియమ నిష్టలు ఉన్నాయా? లేవు కదా. ఇది కూడా అంతే. బాబా మార్గంలో మనము ఒక పరోపకార సేవ చేయడానికి, ఒక భగవంతుని యొక్క కథ శ్రవణం చేయడానికి ఇందులో ఉన్నటువంటిది అదే కదా నియమం. సచ్చరితను పారాయణ చేయాలి, శ్రవణం చేయాలి. చేయండి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా చేయండి. నామస్మరణ అది మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా చేయొచ్చు. సపోజు స్త్రీలకు సమస్య ఉందనుకోండి, 3 రోజులు బాబాను తలుచుకోకుండా ఉంటామా? మనం ఉండలేంగా. అదేవిధంగా మీకు ఈ 41 రోజుల్లో ఏ అడ్డంకి వచ్చినా సరే, ఏ అడ్డంకి కూడా దీనికి ఇబ్బంది కాదనేటువంటి విషయాన్ని మరలా నేను తెలియజేస్తున్నాను. ఈ భిక్ష ద్వారా మీరందరూ కూడా గొప్ప ఆనందాన్ని పొందగలుగుతారు. భిక్ష ఎంత గొప్ప మహిమ కలిగిందో తెలుసా? సాయి టీవీ ప్రారంభించినటువంటి తొలినాళ్ళలో 2016లో గురు పౌర్ణమి వచ్చింది. ఎందుకంటే 2015 శ్రావణ పౌర్ణమికి సాయి టీవీ ప్రారంభమైంది. తొలి గురు పౌర్ణమి 2016. 2016 జూన్ మాసంలో నిజంగా సాయి టీవీకి సంబంధించినటువంటి చెల్లింపులు చేయడానికి ₹1 కూడా లేదు. అప్పుడు బాబా ఇచ్చినటువంటి స్ఫూర్తి, బాబాయే భిక్ష చేసి ఈ ప్రపంచానికి ఒక గొప్ప బోధ చేశారు. ఈ ప్రపంచానికే వారు బ్రహ్మాండ నాయకుడయ్యారు, సద్గురువు అయ్యారు. ఈరోజు వారి పేరు మీద అనేక సేవలు జరుగుతున్నాయి, వారి వ్యవస్థలు అక్షయంగా ఉంటాయి. కాబట్టి సాయి టీవీ ఎప్పుడూ కూడా అక్షయంగా ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి నేను 2016లో భుజాన జోల వేసుకొని భిక్ష చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాయి టీవీలో డబ్బు కోసం ఇబ్బంది పడ్డటువంటిది లేదు. టెంపరీగా ఇబ్బంది పడవచ్చు, కానీ దానికోసమే ఇబ్బంది పడ్డటువంటి రోజులు లేవు. అంటే ఒక వ్యవస్థకే ఇంత అనుగ్రహాన్ని ఇచ్చారంటే భిక్ష ద్వారా మీ కుటుంబాలకు ఎంత గొప్ప అనుగ్రహం దొరుకుతుందో చూడండి. ఇది మరలా వచ్చేటువంటి అవకాశం కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో భిక్ష మనతోటి చేయించినా, లేకపోతే మనం వ్యక్తిగతంగా చేసి ఎక్కడ ఇచ్చినా ఆ తర్వాత ఏం జరుగుతున్నటువంటిది మనకు తెలియదు. కానీ సాయి టీవీ నియమబద్ధంగా, నిజాయితీగా ప్రతి పైసాను కూడా పరోపకార సేవకు సద్వినియోగం చేస్తుంది. ఎందుకంటే సాయి టీవీలో ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు వాటిని చూపెట్టడం జరుగుతుంది. అర్పణం దగ్గర నుంచి ఈ భిక్షా సేవలో చేసేటువంటి అన్నదానం కావచ్చు, పరోపకార సేవ కిరాణా వస్తువులను అవసరార్థులకు ఇవ్వడంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా మీకు విజువల్ రూపంలో మీ ముందు ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి సేవకు ఒక అర్థం పరమార్థం ఉండాలంటే గురు పౌర్ణమి ఇంకా చాలా రోజులు ఉంది కానీ 2 నెలలు ఉంది కదండి అని చెప్పి అనుకోవద్దు. బాబా మనకు 41 రోజులుగా, 41 రోజు కాదు, ఈ రోజు నుంచే ఎవరైతే ఈ కార్యక్రమంలో ఈ భిక్షా మహోత్సవం గురించి వింటారో, నిజంగా ఈ రోజు నుంచే మనము జూలై 29వ తేదీ గురించి ఎదురు చూస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు కదా, సాయి టీవీ ఏ ఉత్సవమైనా ఆ ఉత్సవానికంటే ముందు 20-25 రోజులుగా మనలో ఒక ఉత్తేజాన్ని నింపేటువంటి కార్యక్రమం చేస్తుంది. మన సచ్చరిత మహాయజ్ఞం జరిగింది. నిజంగా 11 రోజులు మన గోత్రనామాలతోటి పూజ జరగడం, ఆ పూజించినటువంటి సచ్చరిత మన దగ్గర రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. సచ్చరిత మహాయజ్ఞం అనేటువంటిది అనేక యాగాలు, అనేక హోమాల కంటే కూడా అత్యధికమైనటువంటి ఫలితాన్ని సచ్చరిత ఇస్తుంది. ఎందుకంటే సచ్చరితలో ఆ గ్రంథరాజ్యంలో శ్రీ సాయిబాబా నిక్షిప్తమై ఉన్నారు. వారి ఆత్మస్వరూపం ఉంది. వారి ఆత్మస్వరూపం ముందు మన పేర్లతో గోత్రనామాలతో పూజ జరగడం అంటే మన సంకల్పాలు నెరవేరకుండా ఉంటాయా? 100% నెరవేరుతాయి. ఈ గురు పౌర్ణమికి మీకు సంపూర్ణమైనటువంటి గురుకృప లభించాలంటే నేను చెప్పినట్టు 3 విధాలుగా, ఇక్కడ ఎవరికైనా ఇది అసాధ్యం అనేటువంటిది ఎవరన్నా అనుకుంటే
నిజంగా మనము ఎస్కేపింగ్లో ఉన్నట్టు, తప్పించుకోవడంలో ఉన్నట్టు. వెరీ సింపుల్ కదా. రోజు చేయాలనేటువంటి కాయిష్ ఉన్నటువంటి వాళ్ళకి, ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకు రోజు 2 దగ్గర చేయండి. గురువారం 9 మంది దగ్గర భిక్ష చేయండి 41 రోజులు. లేదు మేము ప్రతిరోజు చేయలేం, మీ ఇష్టం, మీ తీరిక. గురువారం మీకు తీరుకుందా, ఆదివారం తీరుకుందా, మీకు ఏ రోజు తీరుకుంటే ఆ రోజు, వారంలో 1 రోజు కానీ 2 రోజులు కానీ మొత్తం 11 మంది దగ్గర చేయండి. లేదు అలా కూడా సాధ్యం కాదు, మేము బయటికి వెళ్ళలేం, ఆన్లైన్ ద్వారా భిక్షను మీరు స్వీకరించండి. లేదు మీ ఇంట్లోనే ప్రతిరోజు 41 రోజుల పాటు నేను ఒకరోజు భోజనానికి, ఎవరికైనా ఈరోజు భోజనం అంటే మినిమం 100 రూపాయలు లేనిది రాదు కదా, భోజనానికో లేకపోతే 2 కిలోల బియ్యానికో 2 కిలోల ఆటాకో ఇగో ఈ 100 రూపాయలు 150 రూపాయలు నేను ప్రతిరోజు తీసి నా భిక్షా జోలిలో నేనే వేసుకుంటాను. ఇది కూడా సింపులే కదా. కాబట్టి ఇంత సింప్లిఫైగా ఉన్నటువంటి ఈ భిక్షా మహోత్సవంలో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. గొప్ప ఆనందాన్ని మీరు చవి చూస్తారు. నేను ఈ విషయాన్ని ప్రతిరోజు కూడా మీ అందరికీ సాయి గురుకులంలో జూన్ 15వ తేదీ వరకు గుర్తు చేస్తాను. నిజంగా బాబా పైన అచంచలమైనటువంటి విశ్వాసం, పూర్ణ భక్తి ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసి ఈరోజే మీరు మీ యొక్క పేర్లను నమోదు చేసుకుంటారు. మన నెంబర్లు ఉన్నాయిగా, టీవీలో స్క్రోల్ అవుతావుగా, ఆ నెంబర్లకు ఫోన్ చేసి కానీ లేకపోతే వాట్సాప్లో కానీ నేను కూడా భిక్షలో పాల్గొంటున్నానని చెప్పి మీ పేరు, గోత్రం అవన్నీ కూడా పెట్టండి, నమోదు చేసుకుంటారు. ఎందుకంటే 41 రోజులు గురుకృపా పూజ జరగడం అనేటువంటిది మామూలు విషయం కాదు. కాబట్టి అందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.